ఒక జర్మన్ సైనికుడు నాజీల నుండి తప్పించుకుని దాక్కున్నాడు. అతని అదృష్టం బాగుండి ఒక చెట్టు మొదట్లో అతనికి దాక్కునే చోటు దొరికింది. నాజీ కమాండర్ అతని పైనే నిలబడి ఉన్నాడు, కాని అతన్ని చూడలేకపోయాడు. వాళ్లు వెళ్లిపోయాక అతను రైలు పట్టాలపై పరిగెత్తడం మొదలెట్టాడు. అక్కడ చలి ఎక్కువగా ఉంది. అతని దగ్గర ఒక్క క్లాత్ మాత్రమే ఉంది. కాని త్వరలోనే అతనికి ఒక వెహికల్ దొరికింది. కాని అది నాజీ సైనికులది. అక్కడ అతనికి ఒక నాజీ కమాండర్ యూనిఫామ్ దొరికింది. దాన్ని వేసుకుని తన ముఖాన్ని శుభ్రం చేసుకున్నాడు. ఎవరికి అతను జర్మన్ అని అనుమానం రాకుండా ఉన్నారు. ఆ తర్వాత నాజీల కమాండర్ల నటించడం మొదలెట్టాడు. కాని కొద్దిసేపటికే ఒక నాజీ అతని వైపు వస్తూ కనిపించాడు. అతను భయపడ్డాడు, కాని నాజీ దగ్గరకు రాగానే సల్యూట్ చేసి వెహికల్లో ఎక్కమని చెప్పాడు. దీంతో డేవిడ్కి కూడా తన రహస్యం ఇంకా బయటపడలేదని నమ్మకం కలిగింది. దారిలో అతను పాత యూనిఫామ్ను వాహనం నుండి కిందకు పడేశాడు. ఆ తర్వాత అతను సంతోషించాడు, ఎందుకంటే ఇప్పుడు అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు. అతను క్యాంపుకి చేరుకున్నాడు. కాని లోపలికి వెళ్లగానే నాజీ సైనికులు అతనిపై తుపాకీలు తీసి అతని వైపు పెట్టారు. అతను మళ్లీ నటించడం మొదలెత్తి నాజీ కమాండర్లా అరవడం ప్రారంభించాడు. అందరూ అతని ఆదేశాలను పాటించి తుపాకీలు దించి సల్యూట్ చేశారు. కాని ఆ కమాండర్కి అనుమానం వచ్చింది, ఎందుకంటే అతను జర్మన్ షూస్ వేసుకుని ఉన్నారు. ఇతనితో ఏం జరుగుతుంది?